రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో బాబు పాలన, రాష్ట్ర పురోగతి అంశంపై తెలుగు శక్తి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బివి రామ్ మాట్లాడుతూ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ త్వరలో మంత్రి కావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జనసేన నాయకుడు కందూరు నాగరాజు మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గానికి యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే లభించారన్నారు. వీరిద్దరూ మాట్లాడిన అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏం మాట్లాడారో చూద్దాం. ఎప్పుడు ఆయన దేనికి భయపడలేదు. నేను ప్రజల నుంచే గెలవాలి, ఎమ్మెల్యే కావాలనే ఆంక్ష నాటి నుంచే ఉంది. అది డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు సహకరించి బ్రహ్మాండ మెజారిటీ గెలిచారు. ఇప్పుడు నేను ఎందుకంటే మనం చూసాం, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మొత్తం అందరికీ కొత్త వాళ్ళని ఇచ్చారు. అందువల్ల మరి ఎందుకో యాదృచ్ఛంగా విశాఖపట్నం నుంచి మంత్రి రాలేదు. నేను భగవంతుని కోరుకుంటున్నాను, ఆ ఉన్న 25 ఒక మంత్రి పదవి ఖాళీ ఉంది. ఆ మంత్రి పదవి వంశీకృష్ణ గారు భరించాలని, ఎందుకంటే ఈజ్ ద మ్యాన్ మాస్ లీడర్ కాబట్టి అది భగవంతుడు కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఆ ఒకే ఒక మంత్రి పదవి వంశీగా భరించాలని మనసు కోరుకుంటూ ఒక విషయం ఏంటంటే, మా దక్షిణ నియోజకవర్గం దాకా వచ్చేసరికి అది పొగడత మాత్రం కాదు, నిజంగా డైనమిక్ అండ్ డేరింగ్ హీరో మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఎందుకంటే ఎంఈబీని తోక ముడిపించి సిరిపురం జంక్షన్ ఉన్నటువంటి రోడ్డుని ఆయన గెలిచిన వెంటనే ముందు అక్కడ ఓపెన్ చేయించిన ఘనత మాత్రం ఆయనకే. అలాగే ఇంకొక 2 విషయాలు ఏంటంటే, మీరు మరి గమనించారో లేదో, మన అసెంబ్లీలో కూడా చాలా ఇంపార్టెంట్ దక్షిణ నియోజకవర్గంలో చాలా అత్యవసరమైన విషయాలు 2 విషయాలు మాట్లాడారు. ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఆ రోడ్ సిస్టమ్స్ గురించి కానీ ఒకటి. రెండో దానికి వచ్చేసరికి పంచగ్రామాల సమస్య, అలాగనే పూర్తివర్మాన్యం, భీమనగరు, కృష్ణా గార్డెను, మరి బంగారం వెంకటేశ్వర మెట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎండోమెంట్ ల్యాండ్స్ గురించి కూడా మంచి సబ్జెక్ట్ మాట్లాడినందుకు ఆయనకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్న పత్రిక కూడా తెలియజేశాను. అటువంటి ఎందుకంటే ఏదైనా చెయ్యాలని తపన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఈ దక్షిణ నియోజకవర్గం తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు చెయ్యాలని కూడా కోరుతున్నాను. అలాగే మరొక విషయానికి వస్తే, మరి జీబీఎల్ఎన్ గారు మరి తెలిసి మాట్లాడారు, తెలిసి మాట్లాడి నాకు తెలియదు కానీ ఒక తప్పు మాట్లాడారు. 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం గ్రాంట్ ఇస్తే దాన్ని అప్పు అన్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే మీ బీజేపీ నాయకులే చెప్తున్నారు ఖచ్చితంగా అది గ్రాంట్ అని. మీరు జీవన్ గారు తెలుసుకోవాలి తప్పనిసరిగా అది ఒక్కసారి. ఎందుకంటే మనం కూటమిలో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రజలు గమనిస్తుంటారు. అదేవిధంగా మరి దీన్ని రాంగ్ రూట్లో తీసుకెళ్ళకూడదు. దీనికోసం కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నిన్న మీరు అందరూ గమనించలేదో, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడినారు. అందరినీ చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఈ హాల్లోని ఈ రాష్ట్రంలోని ఎవరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా నన్ను నిలదీసే వ్యక్తి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్నారు. మీరు అందరూ విన్నారు కదా అందరూ. అంచేతను అటువంటి గొప్ప వ్యక్తి సారథ్యంలో ఇవాళ ఈ రాష్ట్రం నడుస్తుంది కాబట్టి ఈ రాష్ట్రం పురోగతి చెందాలంటే తప్పనిసరిగా మన తాలూకా మనం కూడా ఏదో తెలిసి తెలియక అవాకులు చవాకులు మాట్లాడకుండా మనం పూర్తిగా అర్థం చేసుకుని మాట్లాడాలనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక విషయానికి వస్తే, మరి ఈరోజు 50 రోజులైతే బుడిబుడి అడుగులేస్తుంటే ఇంకా పూర్తిగా అన్నప్రాసనం కూడా జరగలేదు. అటువంటిది ఇవాళ 5 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. వీటితో పాటు మరి ప్రతిపక్షం కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా అడుగుపెట్టడానికి ధైర్యించాలి. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమంటారు, ఆలుగడ్డను పట్టడం అంటారా, ఇది ఆలుగడ్డను పట్టడం అంటారు కదా. ఆయన అలాగా 39 మందిని చచ్చిపోయారు అనేసి ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే మన హానరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఓపెన్గా అడిగారు, మీకు నిజంగా ధైర్యం ఉంటే, నిజంగా మీ దగ్గర లిస్ట్ ఉంటే, నిజంగా మీకు తెలిస్తే ఆ విషయాలు బయట పెట్టండి, మేము ఎంక్వైరీ చేస్తాం, దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటామంటే సమాధానం చెప్పే ఇది కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏంటంటే ఏదో మాట్లాడాలి, అధికారం మళ్ళీ కావాలి, అధికారం కావాలంటే
చంద్రబాబు నాయుడు గారిలా కష్టపడాలా, పవన్ కళ్యాణ్ గారిలా కష్టపడాలా, మా ఎమ్మెల్యేలా కష్టపడాలా? కష్టపడితే వస్తుంది. మనం కూర్చొని ఏదో ప్రజల్ని దోచేద్దాం అంటే జరిగే పని కాదు. మరి ఇవాళ అన్ని కూడా బయటకు తీస్తున్నారు, కేవలం పూర్తిగా వదిలేదు. మా దక్షిణ నియోజకవర్గంలో ఎంత బాగా అభివృద్ధి చెందుతుందో అలాగే ఈ రాష్ట్రంలో కూడా అలాగే అభివృద్ధి చెందుతుంది తప్పనిసరిగా. మరొక విషయం స్వామీజీ గారు ఇందాక చెప్పారు, తిరుపతి గురించి చెప్తూ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడో కూడా బాగుపడ్డు, ఆడు నాశనం అయిపోతారు. అందులో మేము చూస్తాం చాలా మందిని. అటువంటిది మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కారణం కూడా అతనే. మరి మీరందరికీ మీకు తెలుసు, ఏబిఎన్లో నిన్న కాక మొన్న మీరు టీవీలో చూసి ఉంటారు, ఎవరు వంశీ గారు మాట్లాడుతూ చాలా దారుణంగా ఎలా అంటే ఆ ఉండి లెక్క పెట్టేటప్పుడు అందులోని అంటే వంశీ గారు ఆ వివరాలు వివరించారు మనకి, ఎవరు ఏబిఎన్ వంశీ గారు. అందులోని పనిచేస్తున్నటువంటి వాళ్ళు అంటే అక్కడ చైర్మన్కి తెలియకుండా జరగదు, ట్రస్టీలకు తెలియకుండా జరగదు, అధికారులకు తెలియకుండా జరగదు, మరి అందరికీ తెలిసి ఉండడం జరుగుతున్నది. 150 కోట్ల రూపాయలు ఆయన కబ్జా చేశాడు. ఆయన ఎలా చేశాడంటే, మనం మలంకి వెళ్తాం కదా, అంటే బాత్రూమ్కి వెళ్తాం కదా, దాని పక్కన ఒక కన్నం పెట్టుకొని ఆ కన్నంలోని ఈ డైమండ్స్ కానీ బంగారం బిస్కెట్లు కానీ లేదా డాలర్స్ కానీ పెట్టుకొని వెళ్ళిపోయి 150 కోట్లు కొట్టేశాడు. ఆ విషయాన్ని నిన్న ఏబిఎన్లో వంశీ గారు చెప్పారు. చదివితే చెప్పడానికి కూడా పాపం మొహమాట పడుతూ, ఇంకా మాట అనడానికి కూడా సిగ్గుపడుతూ చేశారంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనందరం గమనించాం. మనందరినీ కూడా ఇవాళ ఏంటంటే ఈ ప్రజలందరినీ కూడా మోసం చేసి పెట్టబట్టే ఇవాళ ఒక స్వతంత్ర ఉద్యమం జరిగింది. ఇక్కడ మామూలుగా ఎలక్షన్ జరగలేదు, ఇక్కడ స్వతంత్ర ఉద్యమం జరిగింది. ఇక్కడ ఎన్నుకోబడ్డ ప్రతి నాయకుడు కూడా ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు. ఇవాళ ఏంటంటే ఏదైనా చెయ్యాలని తపన కలిగిన వ్యక్తులు, అటువంటి వ్యక్తులు గెలిపించుకున్నారు. అంత మెజారిటీ ఇచ్చారంటే ప్రజలు ఏ రకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అలాగనే మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఏంటంటే బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఎప్పుడు తప్పించిపోయే మనిషి. ఎప్పుడు కూడా ఆయన జోబులో కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ వదులుకొని మరి ఇవాళ ఏంటంటే ఎండ కమ్మారు కానీ ఇంట్లో కూర్చుంటే వాళ్ళ కుటుంబాలు తరతరాలు కూడా కూర్చొని తినే శక్తి ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం ఈ ప్రజలకు ఏదైనా చేయాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఈ ప్రజలకి నా వంతుని నేను చేస్తాను అన్న ఆలోచనతో ఒక కింద స్థాయి నుండి వచ్చిన వ్యక్తిగా కష్టపడి ప్రతి రూపాయి విలువ తెలిసిన వ్యక్తిగా కోట్లాది రూపాయలు ఆయన జోబిలో తీసి ఖర్చు పెడుతున్న వ్యక్తిగా మరి ఆయన కూడా ఇవాళ ఏంటంటే ప్రజల కోసం నిరంతరం కూడా శ్రమిస్తున్న వ్యక్తి. నిజంగాను మనకు అటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా దొరకడం మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఎంతకన్నా ఎక్కువ ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదన్నారు కాబట్టి నేను మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మనం చంద్రబాబు నాయుడు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు పాలన రాష్ట్ర పురోగతి దీని మీద సోదరులు బివి రామ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది అతను ఇచ్చారు. పెద్దలు వీరభద్రరావు గారు, అలాగే బాలమోహన్ గారు వెళ్ళిపోయారు, గౌరవ పెద్దలు ఉమామేశ్వరరావు గారు, వేదిక మీద ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముందుగా ఇప్పుడు ఏమో మహేశ్వర గారు చెప్పినట్టుగా ఇంతమంది పెద్దల వేదిక మీద తీసుకొచ్చి విశాఖపట్నం అభివృద్ధి, ఈ రాష్ట్ర పురోగతి మీద ఎన్నో సలహాలు ఇచ్చే విధంగా చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. గతంలో కూడా ఇలాగ చాలా కార్యక్రమాలు చేశారు విశాఖపట్నం మీద. సో ఆయన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి మరి ఆయన మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఆయన ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, అందరూ కూడా ఆకలేస్తున్నట్టు కొంచెం డల్గా ఉన్నారు కాబట్టి ఒక్క నిమిషం. విషయం ఏమిటంటే అందరూ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారనే విషయం మన అందరూ తెలుసు. చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇంకా బాబు గారు కానీ లేకపోతే పవన్ గారు మనం ఇంకా ప్రజలకి ఏమి చేయలేదు. నేనేం చెప్పాలంటే ఇంకా అసలు పరిపాలన ఇప్పుడే
వీరభద్ర గారు చెప్పారు, పరిపాలన ఇంకా అధికారులు కూడా మార్పు చేర్పు కూడా ఇంకా అవుతూ ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధ్యయనం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూసుకొని పరిపాలన పూర్తి స్థాయిలో ఇంకా ఒక 10 ఆగస్టు 15 రాదు. అయినప్పటికీ కూడా ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే, మనం చిన్నప్పుడు అంటున్నాను, దీపావళి పండుగ చేసుకుంటాం. నరకాసురుడు అనే ఒక రాక్షసుడిని వధించబడ్డాడు కాబట్టి ఒక పండుగ వాతావరణం అప్పుడు మనం అందరం కూడా ఇప్పటికీ చేసుకుంటూనే ఉంటాం. అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో దీపావళి చేసుకున్నాడు. మీకు ప్రత్యేకించి కూడా చెప్పాల్సిన ఆ మెజార్టీగా నిదర్శనం. అంత ఘోరంగా వాళ్ళు ఓడిపోవడం కారణం ఏంటంటే ఆ రాక్షస పరిపాలన. దాని నుంచి బయటకు వచ్చే చాలు, ఇంకా మీరేం చేయవలసిన లేదన్న విధంగా ప్రజలు ఓట్లు వేశారు. దాన్ని బట్టి అర్థం అవ్వాలి మనకి ఆయన ఎంత ఘోరంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడారు, బయటకు వస్తే ఏం మాట్లాడారు, ప్రజలు ఏమి సమాధానం చెప్పారు, అవి రెండు ఆలోచిస్తే మనకు అర్థమవుతూ ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ప్రజలకు అనుకూలంగా పరిపాలించాలి తప్ప నేను ఒక హిట్లర్ని, నేను ఒక మాఫియాలాగా పరిపాలిస్తాను, నేను ఒక కళ్ళు కప్పిన తీవ్రవాదులాగా పరిపాలిస్తాను, నాకు డబ్బు పవర్ తప్ప నా స్వార్థం తప్ప ఇంకొకటి లేదు, ఆ నలుగురు ఉన్నాం, ఆ నలుగురిగా పంచుకుంటాం రాష్ట్రాన్ని, ఇంకెవరికి అవకాశం లేదు అన్న విధంగా పరిపాలించారు. కాబట్టే ఇవాళ అంత దుర్మార్గంగా అంత అన్యాయంగా పరిపాలన జరిగింది. కాబట్టే అంత చిట్టుగా ప్రజలు ఓడించారని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మెజారిటీ చూస్తే బహుశా మన జనరేషన్లో చూడగలం. అంత గొప్ప మెజారిటీలు ప్రజలు ఇచ్చారంటే ఆ ప్రభుత్వం మీద, ఆయన మీద వ్యతిరేకత చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం మీద, ఆ నాయకత్వం మీద, ఆయన మీద ఉన్నటువంటి ఆ హిట్లరిజం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఆ మెజారిటీ వచ్చింది తప్ప ఇంకోటి కాదన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ 5 సంవత్సరాలు ఈయన దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈ పరిపాలన వల్ల అటు ఎంప్లాయీస్, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ బాధ్యతలన్నీ కూడా తీర్చాలంటే, ఈ బరువు మొయ్యాలంటే అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తి, సమర్థమైన వ్యక్తి, ఎటువంటి స్వార్థం లేకుండా పరిపాలించే నాయకులు కావాలని చెప్పేసి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని వేదిక మీద తీసుకొచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయంతో, మోడీ గారి యొక్క సలహాలతో ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కానీ మన ఇందాక ఎవరు మాట్లాడుతూ మన పెద్దలు కూడా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం కూడా మనకు బాగా సహకరిస్తూ ఉంది. రానున్న రోజు ఇంకా సహకరిస్తుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ గురి చేశారు. ఎక్కడ డబ్బులు వస్తున్నాయో అక్కడికి వెళ్ళి కూర్చోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాలు కానీ, ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని, ఒక రోడ్లు కానీ, ఒక ప్రాజెక్టు కానీ, మీకు ఉదాహరణ చెప్తాం. ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి ఒక నెలలోనే ఎయిర్పోర్ట్ కడుతున్నామన్నారు, అడ్రస్ లేదు. ఇంకోటి ఏదో ఇక్కడ మనం మొత్తం చేసాం వంటలో, ఈ 6 lanes రోడ్డు అన్నారు, అది లేదు. ఎయిర్పోర్ట్ అన్నారు, అవి లేవు. మెట్రో మర్చిపోయినా, మెట్రో ఏదో